మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పురాతన ఆలయం శ్రీ భూనీల సమేత రంగనాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26వ తేదీ నుంచి రంగనాయక స్వామి ఉత్సవ కమిటీ భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్, కామిని సంగీత శ్రీనివాస్ దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా బాజా భజంత్రులతో ఆలయం వద్దకు తీసుకొచ్చి వేద మంత్రాలతో తిరుమల తిరుపతి దేవస్థానం పురోహితుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. మహిళలు స్వామివారికి వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇందులో ఉపయోగించే ద్రవ్యాలు ఎక్కడి నుంచైనా తెచ్చి ఉండొచ్చు, ఎలాగైనా తెచ్చి ఉండొచ్చు, అవి పవిత్రంగా ఉండవచ్చు. కాకపోతే వారికి సమర్పించేటువంటి వస్తువులు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అవునా కదా? అంత పవిత్రత రావాలి అంటే ఏం చేయాలి అంటే అప్పుడు మనం కూడా రమండలంలో నీళ్ళు తీసుకొని క్షమించేవాళ్ళం. అంటే ఉట్టిగా క్షమిస్తే ఆ ఫలితం వస్తుందో రాదో తెలియదు. ఆ శాపం